శరీరం తీవ్రమైన వేడిని తట్టుకోలేనప్పుడు వడదెబ్బ తగులుతుంది. నార్మల్ బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 37 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. బాడీ టెంపరేచర్ ఈ సాధారణం కంటే ఎక్కువ పెరిగినప్పుడు ఎండలో బయటికి వెళ్ళటం, ఎక్కువసేపు ఉండటం వల్ల వడదెబ్బ తగులుతుంది. జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ పెరగటం అనేది సాధారణం. మెడిసిన్ వేసుకోవడం వల్ల చెమటలు పట్టడంతో పాటు శరీరంలో వేడి తగ్గుతుంది. కానీ వేసవిలో పొడి వాతావరణం వల్ల చెమట పట్టదు. శరీరం నుంచి చెమట బయటికి రాపోతే శరీరం వేడెక్కుతుంది. దాంతో టెంపరేచర్ కంట్రోల్ కాదు. అప్పుడు వడదెబ్బ తగులుతుంది. దానివల్ల స్పృహ తప్పి పడిపోతారు. ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఇది మరణాలకు కూడా దారితీస్తుంది. వడదెబ్బ లక్షణాలు ఇవే. వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో శారీరక శ్రమ చేయటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ కొన్ని గంటల్లోనే చూపిస్తుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా తల తిరగటం, కళ్ళ ముందు చీకట్లు కమ్మటం, బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవటం, నాలిక పొడిబారటం, కళ్ళు బైర్లు గమ్మటం, విపరీతమైన దాహం, చర్మం పొడిబారటం, పెదవులు పగిలిపోవటం, మాట్లాడేటప్పుడు తడబాటు, మూర్ఛ, కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగటం, ఛాతిలో ఇబ్బంది, నీరసం, నిస్సత్తువ వంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్హీట్కి మించి ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఎండలో ఎక్కువ టైం పనిచేసే వాళ్ళు వడదెబ్బ లక్షణాలు కనపడగానే నీడలోకి వెళ్ళాలి. అలాంటప్పుడు శరీరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేయాలి. తల, ఛాతీ, నడుము, చేతులు, కాళ్లలో ఐస్ లేదా గోరువెచ్చని క్లాత్తో రుద్దటం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో ఐస్ క్యూబ్తో మసాజ్ చేయాలి. ఎందుకంటే ఈ భాగాల్లో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి. ఐస్తో మసాజ్ చేస్తే అవి చల్లబడి బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. వడదెబ్బ తగిలిన వాళ్లకు గాలి బాగా తగిలే ఏర్పాట్లు చేయాలి. వ్యక్తి స్పృహలో ఉంటే నీరు లేదా ఎలక్ట్రోలైట్స్ ఉన్న హెల్తీ డ్రింక్స్ అందించాలి. చల్లటి నీళ్లతో స్నానం చేయించాలి లేదా చల్లటి టబ్బుల్లో కూర్చోబెట్టాలి. ఇలా చేస్తే కాళ్ల వాపు తగ్గుతుంది, మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు హెల్దీగా ఉండి ఎక్కువగా వర్కౌట్స్ చేసి వడదెబ్బ బారిన పడితే వారి శరీరాన్ని చల్లబరిచేందుకు వాళ్లకు ఐస్ బాత్ చేయించాలి. బయట తిరగకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్లు తాగుతూ బాడీని హైడ్రేట్గా ఉంచాలి. బయటికి వెళ్ళేటప్పుడు నీళ్లు, గొడుగు, క్యాప్ తీసుకెళ్లాలి. వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. నూనె పదార్థాలు, వేపుళ్ళు, జంక్ ఫుడ్, మసాలాలు, కారం, ఫాస్ట్ ఫుడ్స్, కాఫీ, ఆల్కహాల్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. కఠిన వ్యాయామం తగ్గించి ఉదయం పూట యోగా, వాకింగ్ వంటివి చేయాలి. పసిపిల్లలకు ఉదయం 8 గంటల్లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే స్నానం చేయించాలి. పసివాళ్లకు తరచూ తల్లిపాలు పట్టాలి. రబ్బర్ లేదా ఎలాస్టిక్ డైపర్లు వాడకూడదు. వీలైతే ఇంట్లోనే ఉండాలి. కిటికీలు, తలుపులు మూసివేయాలి. సాధ్యమైనంత వరకు ఎండలో ప్రయాణాలు మానుకోవాలి. కాంక్రీట్ నేలపై పడుకోవద్దు. కాంక్రీట్ గోడలకు ఆనుకొని కూర్చోవద్దు. ఎలక్ట్రానిక్ పరికరాలను అన్ప్లగ్ చేసి ఉంచాలి.